హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ. యాదగిరిగుట్టకు దర్శనానికి వచ్చే భక్తుల కోరికలు తీర్చిన తర్వాత స్వామివారు అలసిపోయి విశ్రాంతి తీసుకునే ప్రదేశమైన గుహలో వెలిసిన ఈ గుట్టపైన ఆలయాన్ని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదే గుట్టపైన ఒక ప్రత్యేకమైన ఓంకారం గల చెట్టు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాంటి విచిత్రమైన చెట్టు దగ్గరికి చేరుకొని కోరికలు నెరవేర్చమని కోరుకుంటే ఇక్కడ కోరికలు నెరవేరుతాయట. స్థానికులైతే నమ్ముతూ ఉంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇలాంటి అద్భుతమైన ఆలయం, ఓంకారం గల చెట్టు, ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనం ఆలయ సమీపంలో అయితే ఉన్నాము. అక్కడే మనకు ఎత్తులో ఉన్న ఆ గుట్ట పైన స్వామివారు స్వయంభూగా 5 అవతారాలలో వెలిచాడు. మనం ఆలయం సమీపంలోకి రాగానే మనకు ఇక్కడ చిన్న ద్వారక తోరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచే మెట్ల మార్గం ఉంటుంది. ఆలయం పైనకి వెళ్ళాలంటే మనకి ఇక్కడ చిన్న కమాన్ అయితే ఉంటుంది. పైన నరసింహస్వామి యొక్క విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ మెట్ల గుండా పైనకి వెళ్తే ఆలయం అయితే వస్తుంది. గుట్టపైన స్వామివారిని దర్శించుకోవాలంటే 200కు పైగా మెట్లు ఉంటాయి. మెట్ల మార్గం ద్వారానే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. 2 వీలర్ 4 వీలర్ మార్గం అయితే లేదు, నడిచిపోవాల్సిందే. మెట్ల మార్గం ద్వారానే స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆలయం పైనకి వెళ్ళడానికి మంచి మెట్ల మార్గం అయితే ఉంటుంది. ప్రక్కన ఇనుప రాడ్లు కూడా సపోర్ట్గా ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ ప్రకృతి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం యాదగిరిగుట్టకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో ఉంటుంది. యాదగిరిగుట్టకు దర్శనానికి వస్తే వీలైతే ఈ ఆలయానికి వచ్చి కూడా దర్శించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామివారు 5 అవతారాలలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా స్వయంభూగా ఇక్కడ గుహలో వెలిశాడు. ఫ్రెండ్స్, ఇక ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే పూర్వకాలంలో ఈ గుట్టపైన ఋషులు తపస్సు చేస్తూ ఉండేవారట. అలా తపస్సు చేస్తున్న సమయంలో లక్ష్మీ నరసింహస్వామి ఇదే గుట్టపైన రాతి గుహల్లో 5 అవతారాలలో ఉగ్ర రూపంలో దర్శనమిచ్చాడట. అలా ఉగ్ర రూపంలో వెలిసిన నరసింహస్వామిని ఋషులు చూసి చాలా భయాందోళన చెందారట. అప్పుడు ఋషులు యాగం చేసి స్వామివారిని శాంతించమని కోరగా, ఎవరైనా సరే భక్తులు దర్శనానికి రావాలంటే ఉగ్రరూపాన్ని చూసి భయపడతారు, మీరు శాంతించి యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమివ్వాలని కోరారట. అలా వారి కోరిక మేరకు స్వామివారు యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఇప్పటికీ. ఇలా స్వయంభూగా వెలిసిన ఈ ఆలయాన్ని స్వామివారి విశ్రాంతి గృహము అని కూడా పిలుస్తూ ఉంటారు. యాదాద్రికి వచ్చే భక్తుల కోరికలు తీర్చిన తర్వాత ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారని ఈ ఆలయానికి నానుడి ఉంది. ఈ గుట్టపైన చాలా గుహలు మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, చాలా మెట్లు ఎక్కి ఈ ఆలయాన్ని చేరుకున్నాము. మనం గుట్టపైకి రాగానే ముందుగా మనకు ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుంది, చూడవచ్చు. ఇంత ఎత్తైన గుట్టపైన రాతి బండలపైన ధ్వజస్తంభం కట్టడం చాలా అద్భుతంగా అయితే ఉంది. చుట్టూ పెద్ద బండరాళ్ళ మధ్య గుహలో స్వామివారికి ఇక్కడే ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామివారు 5 అవతారాలలో వెలిశారు, మనం దర్శించుకోవచ్చు.
ఫ్రెండ్స్, అలాగే ఈ గుహలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఆంజనేయ స్వామి ప్రక్కనే మనకు గుహ కనిపిస్తుంది. ఇక్కడ మనకు స్వామివారి అవతారాలు కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక ఆలయంలో ఉన్న రాతి గుహల్లో స్వయంభూగా వెలిసిన స్వామివారిని దర్శనం చేసుకుందాం రండి. ఇంత ఎత్తైన గుట్ట పైన ఉగ్రరూపంలో వెలిసిన తర్వాత ఋషుల కోరిక మేరకు యోగానంద నరసింహస్వామిగా ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ దర్శనమిస్తూ ఉన్నాడు. మీరు కూడా దర్శనమైతే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం గమనించవచ్చు, పెద్ద బండరాలను అనుసంధానం చేసుకుని చిన్న ఆలయ గర్భగుడిని అయితే కట్టించారు. ఈ ఆలయ గర్భగుడిలో రాతి బండకు 5 అవతారాలలో మనకు దర్శనమిస్తున్నాడు. చూడండి, లోపల గుహలో చాలా అద్భుతంగా మనకు 5 అవతారాలలో దర్శనమిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఆలయ గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే మనకు ధ్వజస్తంభం నుంచి పైనకు వెళ్తే ఓంకారం గల చెట్టు దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి నునుపు గల బండలు దాటుకొని ముండ్లబాటలో రాళ్లను దాటుకొని పెద్ద పెద్ద చెట్లను దాటుకొని పైనకు వెళ్లాల్సి వస్తుంది. చాలామంది అయితే భక్తులు రిస్క్ చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది అక్కడికి వెళ్ళడానికి రిస్క్ చేయరనమాట. చాలా ఎత్తులో ఉంటుంది. ముండ్లబాట మరియు రాళ్లతో కూడిన ఎత్తైన గుట్ట పైన ఆ ఓంకారం గల చెట్టు ఉంటుంది. అందుకే మనం ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. తప్పకుండా చూసిన తర్వాత లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఓంకారం గల ఆకారం చెట్టు దగ్గర అయితే ఉన్నాము. అక్కడ సమీపంలోకి అయితే చేరుకున్నాము. ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది అయితే పడ్డాను. మనం ఇంతకుముందు చూసిన విధంగా ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద బండరాళ్ళు మరియు దట్టమైన చెట్లు, ముండ్ల పొదలు, దారి సరిగా అయితే లేదు. ఇక్కడికి రావాలంటే చాలా దూరం అయితే నడిచి రావాల్సి వస్తుంది గుట్టపైకి. నేను కూడా 2-3 సార్లు దారి తప్పి వెళ్ళాను. అక్కడక్కడ యారో మార్క్ అయితే కనిపించాయి, కానీ వర్షం కారణంగా అవి చెదిరిపోయాయి. ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది పడతారు. అందుకనే చాలామంది భక్తులు అయితే ఇక్కడికి రారు. వచ్చిన వాళ్ళు వారి కోరికలు నెరవేర్చమని కోరుతూ ఉంటారు. ఇక ఈ గుట్ట పైన ఓంకారం గల చెట్టు దగ్గర అయితే ఉన్నాం. చూడగానే జై నరసింహస్వామి అని కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. చూడండి, ఓంకారం చెట్టు అని పెద్ద రాతి బండకైతే రాసి ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులకు గుర్తుగా ఇదే ఓంకారం గల చెట్టు. ఎందుకంటే ఓంకారం చెట్టు అని ఎందుకన్నారంటే మనకు మధ్యలో కనిపిస్తుంది ఓం ఆకారంలో. అక్కడ చూడండి, ఓం ఆకారంలో మనకు కనిపిస్తుంది. అందుకనే ఈ చెట్టును ఓంకారం గల చెట్టు అని అంటారు. ఇక్కడ స్వామివారు వెలిసినప్పుడే ఈ చెట్టు ఏర్పడిందని చెప్తూ ఉంటారు. ఈ అద్భుతమైన చెట్టు దగ్గరికి వచ్చి భక్తులు కోరికలు నెరవేర్చమని కోరుతూ ఉంటారట. ఇది ఫ్రెండ్స్, లక్ష్మీ నరసింహస్వామి యొక్క విశ్రాంతి గృహం కలిగిన ఆలయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. శాంతి సంస్థాపనార్థ లోక విధ్వంసకారక మృత్యుంజయ